వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సౌత్ రాజకీయాలు వేరు, నార్త్ రాజకీయాలు వేరు. అయితే సౌత్‌లో పాగా వేలని కృషి ఎప్పటినుంచో బీజేపీ పార్టీ జాతీయ పార్టీగా చేస్తోంది. కానీ సౌత్‌లోకి బీజేపీకి రావటానికి కొంత హర్డిల్స్ చాలా వరకు కనిపిస్తున్నాయి. అయితే సౌత్‌కి తెలంగాణ గేట్‌వే అని భావించింది బీజేపీ పార్టీ. కానీ వాళ్ళకి బీజేపీ తెలంగాణలో అంత గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కేరళ మీద ఫోకస్ చేసింది. అయినా కూడా కేరళలో ఆశించినటువంటి స్థాయిలో అక్కడి నుంచి రెస్పాన్స్ బీజేపీకి లేదు. ఇక తమిళనాడు అంటే చెప్పనే వద్దు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నార్త్‌లో సేమ్ పొజిషన్. ఎట్లయితే బీజేపీకి సౌత్‌లో ఈ పొజిషన్ ఉందో, నార్త్ రాష్ట్రాలు గాని, ఇంకా మొత్తం అటువైపు ఉత్తర భారతం అంతా కూడా సౌత్ మినహా ఈ 4 స్టేట్స్ మినహా అంటే కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లాగే తమిళనాడు. ఈ 5 రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవా బానే ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చితకలు పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడేమో బీజేపీ చితకలు పడిపోయినటువంటి పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కూటమిలో కోయిలేషన్‌లో ఉంది. అది కూడా టీడీపీ పుణ్యమా అంటూ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు బానే ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ మీద ఉన్నటువంటి నమ్మకము, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, కర్ణాటకలో 5 గ్యారంటీలు చూసి తెలంగాణలో కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తారన్న హోప్ తోటి ఇక్కడ ప్రజలు కూడా ఓటేశారు. బోల్తా కొట్టారనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే కర్ణాటకలో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొంత వ్యతిరేకత బీభత్సంగా స్టార్ట్ అయింది. తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే బీభత్సమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళు సరే వ్యతిరేకత ఉన్నా నెక్స్ట్ ఎన్నికల దాకా తాగాల్సినటువంటి పరిస్థితే కాబట్టి ఇప్పుడు కేరళ, తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో కూడా కొంత ఉనికిని చాటుకోవాలి, అధికారం కైవసం చేసుకోవాలి. అంటే సౌత్‌లో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదగాలన్న పాటలైతే కాంగ్రెస్ పార్టీ పడుతుంది. ఉన్న వాటిలకేమో దిక్కు లేదు. కర్ణాటక, తెలంగాణలో రాహుల్ గాంధీ తిరిగి ఇట్లా గెలిపించేంత వరకు హామీలు ఇచ్చారు. యూత్ డిక్లరేషన్‌కి వచ్చారు, మహిళా డిక్లరేషన్‌కి వచ్చారు, మరో డిక్లరేషన్‌కి వచ్చారు, ఇంకో డిక్లరేషన్‌కి వచ్చారు. డిక్లరేషన్‌లు ఇచ్చారు, హామీలు ఇచ్చారు, హామీలు అమలు పరచలేదు, కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. ఇక హ్యాండ్స్ అప్ చెప్పేశారు. ఏమనంటే మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద నెపం నెట్టేసి ఔట్. ఇక ఇటు ఈ దిక్కు తిరిగి చూసే పరిస్థితి లేదు. అది ఉద్యోగుల విషయంలోనైనా, నిరుద్యోగుల విషయంలో ఎవరి విషయంలోనైనా కూడా. ఎందుకంటే అశోక్ నగర్‌కి వెళ్లారు, పీఆర్ స్టంట్లు చేశారు, గెలిచారు. అయిపోయింది. గెలిచడం వరకే వాళ్ళ పని. గెలిచిన తర్వాత ఇక ఏఐసీసీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండదిక్కడ. అందుకనే మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి కాంగ్రెస్ రాజకీయాన్ని. గెలవంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ ఎవరైతే మాణిక్‌రావు పోయిన తర్వాత ఇంకో ఆమె వచ్చింది. ఇంకో ఆమె తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నడుస్తోంది. ఇట్లా ఇన్‌చార్జ్‌లు మారిపోతా ఉంటారు. ఏఐసీసీ చాలా వరకు చాలా చాలా జాగ్రత్తగా పొలిటికల్ స్కెచ్ ఆడుతూ ఉంటుంది. గెలిచినటువంటి రాష్ట్రాల్లో. అయితే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు, అధికారంలో ఉన్నటువంటి డీఎంకేతో కొంత కోయిలేషన్‌లో ఉంది. ఇప్పుడు వాళ్ళు పట్టు తెలంగాణలో కాకుండా, కర్ణాటక కాకుండా తమిళనాడు, కేరళలో కూడా వాళ్ళు బోని కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ డీఎంకేతో భాగస్వామ్యంగా కొనసాగుతున్నారు. మరి ఈ రాష్ట్రాల్లో 4 నెలల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి తమిళనాడులో. అధికారంలో ఎక్కువ వాటా కోసం హస్తం పార్టీ కొంత పవర్‌ఫుల్ స్కెచ్ అక్కడ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సహజంగానే వీళ్ళకి అలవాటు కుల, మత ప్రాతిపదికన ఓట్లు దండుకునే ఒక గేమ్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది. ఇందుకోసం ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలో దింపినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కూడా అదే చర్చ జరుగుతోంది. అదే అనిపిస్తోంది కూడా. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పెద్దగా పనిచేయనటువంటి ఆ యొక్క నేత కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి జట్టి కుసుమకుమార్ సొంత నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ వర్కౌట్ అవ్వల. రేవంత్ రెడ్డి గారు పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన తమిళనాడులో ఆ సామాజిక వర్గం దాదాపుగా 8% ఓట్లు ఉండటంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు చెందినటువంటి జట్టి కుసుమకుమార్ అధికార డీఎంకే పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అక్కడ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే తమిళనాడులో అధికార డీఎంకేతో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీగా కొనసాగుతుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభావంతో ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కోల్పోతున్నప్పటికీ కూడా సౌత్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతూనే ఉంది ఉనికి కాపాడుకోవడానికి. సో ఇప్పుడు దక్షిణాదిలో ఏపీ తప్పనిసరి, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా బలమైనటువంటి రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది వాస్తవానికి. అందుకనే కర్ణాటక, తెలంగాణలో అధికారం ఉండగా తమిళనాడులో అధికార పార్టీ భాగస్వామిగా ఉంది. అదేవిధంగా కేరళలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో మరింత బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా
కుల ప్రాతిపదికన ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఎట్లా ఇదంతా అంటే ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు 18 మంది ఉన్నారు. అదేవిధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా 9 సీట్లలో పోటీ చేసి 9 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ పరిస్థితిలో ఇప్పుడు నెక్స్ట్ 4 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు ఎక్కువ శాతం పొందేలా మిత్రపక్షమైనటువంటి డీఎంకే పైన కొంత ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే కొంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే అందులో 18 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మరికొన్ని స్థానాలు అదనంగా తీసుకోవాలి ఆ కోయిలేషన్లో అని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొంత రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అందుకని కొంత ఇప్పటి నుండే మిత్రపక్షమైనటువంటి డీఎంకే పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రెషర్ పాలిటిక్స్ అంటారు చూసారా, అటువంటి పాలిటిక్స్ బిల్డ్ చేయడానికి ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి జట్టి కుసుమ కుమార్ రంగంలో దింపి అక్కడ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సంబంధించి కమ్మ కులాలకు సంబంధించినటువంటి ఆ యొక్క అదే సామాజిక వర్గం చెందినటువంటి నేతలందరినీ కూడా పిలిపించి భారీ బహిరంగ సభ అక్కడ పెట్టారు. గతంలో తెలంగాణలో స్థాపించారు. ఆయన సొంత నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నించారు. హైదరాబాద్లో హైటెక్స్లో పెద్ద ఎత్తున ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ అటువంటి మీటింగ్ ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా ఆదివారం భారీ బహిరంగ సభకు అక్కడ తెరలేపారు తమిళనాడులో. సో ఇప్పుడు తమిళనాడులో కమ్మ సామాజిక వర్గం దాదాపుగా 8% అంటే 65 లక్షల ఓట్లు ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ ఆ ఓట్లన్నీ ఎక్కువ శాతం తమ పార్టీకే పడేలాగా కూడా ఆ కూటమికే దక్కేలాగా కాంగ్రెస్ పార్టీ జట్టి కుసుమ కుమార్ రంగంలో దింపి రాజకీయం స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడేమో జట్టి కుసుమ కుమార్ని కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తా కొంత రంగంలో దింపారు. ఇప్పుడు కేరళ విషయం తీసుకుంటే అక్కడ కేసీ వేణుగోపాల్ డైరెక్ట్గా రంగంలో దిగి ఆయన సొంత రాష్ట్రం కాబట్టి అక్కడ ఒక ఛానల్ అంటే తెలంగాణలో ఏదైతే ఇప్పుడు ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి బిగ్ టీవీ కాంగ్రెస్ పార్టీ సంబంధించింది కాకపోయినా కొంత వాళ్ళ అనుయాయులు కొంత వాళ్ళకు మద్దతుదారులు అది అందరికీ తెలుసు. సో ఇటువంటి సందర్భాలు ఇప్పుడు బిగ్ టీవీ కేరళను స్టార్ట్ చేశారు తాజాగా 2 రోజుల క్రితం అనుకుంటా. సో ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా తమిళనాడు కేరళ మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక 3-4 నెలల ముందు నుంచి కొంత గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా ఇప్పుడు ఆ ఛానల్ స్టార్ట్ చేయటం కేరళలో కేసీ వేణుగోపాల్ గారిని ఏకంగా ఆయన జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కొంత నెక్స్ట్ సీఎం టార్గెట్గా కేసీ వేణుగోపాల్ అడుగులు వేస్తున్నారు. ఆయనే స్వయంగా వాళ్ళతో ఆ టీంతో టచ్లో ఉండి ఇప్పుడు అక్కడ బిగ్ టీవీ కేరళను స్టార్ట్ చేయించినట్టుగా కనిపిస్తోంది. మరి బిగ్ టీవీ కేరళ ఎటువంటి పాత్ర పోషిస్తుందో ఒకసారి చూడాలి. ఎందుకంటే మీడియా రంగంలో తెలంగాణలో ఇప్పటికైతే కొంత ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ కేరళలో కూడా అడుగు పెట్టింది. ఇక తమిళనాడు విషయం తీసుకొస్తే ఇటువంటి జట్టి కుసుమ కుమార్. సో ఇట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎజెండాగా ఓటర్లను కులాల వారీగా సంఘటితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అందుకనే జట్టి కుసుమ కుమార్ రంగంలో దింపడం, కుల రాజకీయాలకు తెరలేపడం, కమ్మ సామాజిక వర్గ అనంతా కూడా ఒక తాటి మీద తీసుకురావటం, ఇదంతా చూస్తుంటే అక్కడ మొన్న ఆదివారం మీటింగ్ చూస్తుంటే భారీ ఎత్తున జరిగింది. సో ఇట్లా డిఎంకేతో ఒత్తిడి పెంచుకొని కొంత కాంగ్రెస్ మరింత కొన్ని సీట్లు సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఉనికి చాటుకొని కొంత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం మీద కేరళ, తమిళనాడు ఫోకస్గా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం పాటలు అయితే పడుతోంది. మరి ఆ పాటలు ఎంతవరకు సక్సెస్ అవుతాయని వెయిట్ చేసి చూడాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు కేరళ, తమిళనాడులో ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి? మీ అభిప్రాయాలు నా కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.